नमस्ते दोस्तों, आज हम ने प्रत्यय के बारे में जानेंगे। ने प्रत्यय का प्रयोग भूतकालिक सकर्मक क्रिया में ही होता है। इसका मतलब वर्तमान काल या भविष्यत काल में इसका प्रयोग नहीं होता। ने कर्ता कारक का चिन्ह है। ने प्रत्यय से हमें घबराने की जरूरत नहीं है कि कहाँ इसका प्रयोग किया जाए, कहाँ नहीं, लेकिन थोड़ी सावधानी रखी जाए तो यह समझना बहुत ही आसान बनेगा। మనం ఈరోజు నే ప్రత్యయ గురించి తెలుసుకుందాం। ఈ నే ప్రత్యయని మనం ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదని చాలామందికి చాలా అపోహలు ఉంటాయి। కానీ నే ప్రత్యయ గురించి కనుక మనం తెలుసుకుంటే దీన్ని ఉపయోగించడం అనేది మనకి చాలా సౌకర్యంగాను చాలా ఈజీగాను అనిపిస్తుంది అన్నమాట। నే ప్రత్యయ కర్తా కారక చిహ్న है। ఎలాగైతే మనకి తెలుగులో కారక చిహ్నాలు మనకు డు మూవులు ప్రథమ విభక్తి ఉన్నాయో అలాగే మనకి హిందీలో కూడా కారక్ అంటాం వీటిని। కారక్లో మనకి కర్తా కారక చిహ్న నే, దీన్ని కర్తాకే సాత్ జుడితే హై, అంటే ఏదైనా పని చేసేటప్పుడు ఆ కర్తకి మనం ఈ నే ప్రత్యయాన్ని జోడిస్తాం। ఇది ఎలా ఉపయోగించాలి ఏంటనేది ఇవాళ మనం తెలుసుకుందాం। నే ప్రత్యయ జరిగిపోయిన పని గురించి చెప్తుంది కాబట్టి దీనిని భూతకాలంలో మాత్రమే ఉపయోగిస్తాం। దీని అర్థం మనం వర్తమాన కాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ ने का प्रयोग नहीं करते। अब हम स्क्रीन पर देखेंगे ने प्रत्यय की परिभाषा। ముందు ने प्रत्यय అంటే ఏంటో తెలుసుకుందాం। ने प्रत्यय का प्रयोग हिंदी में मुख्य रूप से क्रिया से करने वाले व्यक्ति या वस्तु का बोध कराने के लिए किया जाता है। ने प्रत्यय అనేది ప్రత్యేకించి మనం ముఖ్య రూపంగా చూసుకుంటే క్రియాకో కర్నే వాళ్ళే, ఎవరైతే పనిని చేస్తారో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు, అంటే ఆ వ్యక్తి గురించి కానీ వస్తువు గురించి కానీ చెప్పేటప్పుడు నే ప్రయోగం చేస్తాము। నే ప్రత్యయ కర్తా కారక చిహ్న है। నే ప్రత్యయ అనేది కర్తా కారక సింబల్ చిహ్నం। इसका प्रयोग भूतकाल में किया जाता है। దీన్ని భూతకాలంలో మాత్రమే ప్రయోగించడం అనేది జరుగుతుంది। భూతకాల్ में भी 4 ఉపకాलों में किया जाता है। భూతకాలంలో మనకి 6 భేదాలు ఉన్నాయి కదా, అయినప్పటికీ మనం 4 ఉపకాలంలోనే వీటిని ఉపయోగిస్తాం అన్నమాట। అవి ఏంటంటే సామాన్య భూతకాల్, ఆసన్న భూతకాల్, పూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్ में ने का प्रयोग करते हैं। ఈ 4 కాలాల్లో మాత్రమే మనం ने ప్రయోగం అనేది చేస్తాము। ने प्रत्यय प्रयोग करने के लिए कुछ नियम है। కాకపోతే మనం ఈ ने అనే ప్రత్యయాన్ని ఉపయోగించడానికి కొన్ని నియమాలు ఉంటాయి। उन नियमों का पालन करते हुए हमें इसका प्रयोग करना चाहिए। ఆ నియమాలను అనుసరించి మనం గనక వాక్యాన్ని నిర్మాణం చేసినట్టయితే కరెక్ట్గా చేయగలుగుతాం। इन नियमों के द्वारा हमें पता चलता है कि हमें ने का प्रयोग कहाँ करना चाहिए, कहाँ नहीं करना चाहिए। ఈ నియమాలను అనుసరించి మనం నే ప్రయోగం అనేది ఎక్కడ చేయొచ్చు, ఎక్కడ చేయకూడదనే వాటన్నిటిని తెలుసుకోగలుగుతాం। आइए अब हम ने नियम देखेंगे। ఇప్పుడు నే ప్రత్యయాన్ని ఉపయోగించడానికి గల నియమాలు ఏంటో చూద్దాం। मुख्य रूप से ने का प्रयोग करते समय ध्यान में रखने वाले बातें, అంటే మనం ఈ నే ప్రయోగాన్ని చేసేటప్పుడు ఏ విషయాలు దృష్టిలో ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం। ఫస్ట్ది భూతకాల్ మే హీ ఇస్కా ప్రయోగ్ హోతా హై। మొదట మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే భూతకాలంలో మాత్రమే మనం నే అనేదాన్ని ప్రయోగించాలి। క్రియా సకర్మక్ హోనే పర్ హీ ఇస్కా ప్రయోగ్ కర్ సక్తే హై। అది కూడా వాక్యంలో క్రియ సకర్మకమైనప్పుడు మాత్రమే నే ప్రయోగం చేయవలసి ఉంటుంది। कर्ता के साथ ने जुड़ने पर सर्वनाम के रूप में कैसे बदलाव आते हैं। మనము కర్తాకే సాత్, కర్తకి అంటే పనిచేసే వాళ్ళతో మనము ఆ సర్వనామను ఉపయోగించేటప్పుడు సార్వనామిక రూపాల్లో వచ్చే మార్పులను కూడా గమనిస్తూ ఉండాలి। ఏమేమి మార్పులు వస్తాయి దానికి అనుగుణంగా మనం నే ప్రయోగాన్ని చేయవలసి ఉంటుంది। कर्ता के साथ ने का प्रयोग होने पर क्रिया का लिंग, वचन, कर्म पर आधारित होता है। మనం ఎప్పుడైతే నే ప్రయోగం అనేది చేస్తామో మన క్రియ కర్తను అనుసరించి కాకుండా కర్మని అనుసరించి కర్మ యొక్క లింగ్, వచనాలను అనుసరించి మాత్రమే మారుతుంది। कर्म के साथ आने पर या फिर कर्म ना होने पर कैसे बदलना है। ఒకవేళ వాక్యంలో కర్మ ఉన్నప్పటికీ లేకపోయినప్పుడు ఎలా ప్రయోగించాల్సి ఉంటుంది। బోల్, బూల్, లా, సక్, చుక్, లగ్
ఇలాంటి క్రియల రూపంలో వచ్చినప్పుడు మనం నే ప్రయోగం చేయాలా వద్దా, ఇవి ముఖ్యమైన అంశాలు. इन 6 बातों को ध्यान में रखने से हम ने का प्रयोग आसानी से कर सकते हैं. ఈ 6 విషయాలు కనుక మనం గుర్తుపెట్టుకున్నట్టయితే నే ప్రయోగం అనేది చేయటం చాలా సులువు. अब हम विस्तार रूप से देखेंगे. ఇప్పుడు మనం చాలా వివరంగా చూద్దాం అన్నమాట. పహలా నియమ హే, మనం నేకి నే ప్రయోగం చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయని చెప్పాం కదా. అందులో మొదటిది నే ప్రత్యయ కర్తాకారక చిహ్న హే. ఇది కర్తాకారక చిహ్నం. इसका प्रयोग భూతకాల में ही होता है. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యం అనేది భూతకాలంలో మార్చవలసి వచ్చినప్పుడు మాత్రమే నే అనేది ప్రయోగించాలి. భూతకాల में भी 4 ఉపకాलों में इसका प्रयोग होता है. భూతకాలంలో కూడా 4 ఉపకాలాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించాలి అని గుర్తుపెట్టుకోవాలి. 2 ఉపకాलों में इसका प्रयोग नहीं होता है. రెండిట్లో 6 4 ఉపయోగిస్తాము, 2 కాలాల్లో మనం ఉపయోగించమని గుర్తుపెట్టుకోవాలి. మనకి నే ప్రయోగం చేయవలసినవి ఏమి అంటే సామాన్య భూతకాల్, ఆసన్న భూతకాల్, పూర్ణ భూతకాల్ और సందిగ్ధ భూతకాల్ में ने का प्रयोग करते हैं. మనం ఈ 4 ఉపకాలాలు ఏంటంటే సామాన్య భూతకాలం, ఆసన్న భూతకాలం, పూర్ణ భూతకాలం, సందిగ్ధ భూతకాలం. వాక్యం ఈ 4 ఉన్నప్పుడు మాత్రమే మనం నే ప్రయోగం చేస్తాము. అలాగే అపూర్ణ భూతకాల్లో కానీ हेतु मत भूतकाल में इन 2 ఉపకాలం में ने का प्रयोग नहीं करते हैं. మనము అపూర్ణ భూతకాలంలో కానీ హేతు మద్భూతకాలంలో కానీ నే ప్రయోగం అనేది చెయ్యము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి విషయం. దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. రామ్ పాట్ పడతా హై. यह वाक्य वर्तमान काल में है. राम पाठ पढ़ता है. ఇది మనకి వర్తమాన కాలంలో ఉన్నది. అవి సే భూతకాలం में बदलेंगे. దీని భూతకాలంలో మారుద్దాం. సామాన్య భూతకాలం में రామ్ నే పాట్ పడా. నే ప్రయోగం చేస్తాం అనుకున్నాం కదా. సామాన్య భూతకాలంలో ఎలా రాయాలి? రామ్ నే పాట్ పడా. कर्ता के साथ ने का प्रयोग कर रहे हैं. आसन भूतकाल में राम ने पाठ पढ़ा है. రామ్ నే పాట్ పడా హే. అలాగే పూర్ణ భూతకాలంలో రామ్ నే పాట్ పడా థా. రామ్ నే పాట్ పడా థా అని రాస్తాము. పూర్ణ భూతకాల్, సందిగ్ధ భూతకాల్ రామ్ నే పాట్ పడా హోగా. సందిగ్ధ భూతకాలంలో రామ్ నే పాట్ పడా హోగా అని రాస్తాము. इस तरह हम भूतकाल के 4 उपकालों में ने का प्रयोग करते हैं. अब दूसरा नियम, రెండో నియమం చూద్దాం. क्रिया सकर्मक होने पर कर्ता के साथ ने का प्रयोग करेंगे. మనం ఏమనుకున్నాం? రెండోది कर्ता के साथ ने का प्रयोग करने के लिए क्रिया सकर्मक होना जरूरी है. వాక్యంలో క్రియ అనేది సకర్మక క్రియ అయినప్పుడు మాత్రమే మనం ने का प्रयोग कर सकते हैं. క్రియా సకర్మక హే యా అకర్మక హే. మనకి వాక్యంలో క్రియ అనేది అకర్మకమా లేదా సకర్మక క్రియ అనేది ఎలా తెలుస్తుంది? कैसे जान सकते हैं? इसके लिए एक उपाय है. దీనికి ఒక ఉపాయం ఉంది. ఏంటంటే అది वह यह कि क्रिया से 2 प्रश्न पूछना है. మనం వాక్యంలో ఆ క్రియ అనేది సకర్మకమా లేక అకర్మకమా ఇవి తెలుసుకోవటం కోసం క్రియని 2 ప్రశ్నలు మనం వేయాల్సి ఉంటాయి. క్యా और किसे. క్యా ఏమిటి, కిసే ఎవరిని. ఈ 2 ప్రశ్నలు మనం ఎవరిని వేయాలి? क्रिया निवेयाली. अगर हम वाक्य में क्रिया शब्द से ये 2 प्रश्न पूछेंगे तो किसी एक प्रश्न का उत्तर मिल गया तो उसे सकर्मक क्रिया कहेंगे. ఒకవేళ మనం ఈ 2 ప్రశ్నలు వేసినప్పుడు ఏదైనా క్యా అనే ప్రశ్నకి కానీ కిసే అనే ప్రశ్నకి కానీ మనకి సమాధానం దొరికితే దాన్ని సకర్మక క్రియగా పరిగణిస్తాము. तब कर्ता के साथ ने जोड़ सकते हैं. అప్పుడు మనం కర్తను అనుసరించి కర్తకి నే ప్రయోగం అనేది చేస్తాం అన్నమాట. इसका मतलब है जब क्रिया सकर्मक है और भूतकाल में है तो कर्ता के साथ ने का प्रयोग होगा. మనం రెండో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్యంలో క్రియ అనేది సకర్మక క్రియ అయ్యి వాక్యం అనేది భూతకాలంలో రాయవలసి వచ్చినప్పుడు నే ప్రయోగం చేస్తాము. ఇది రెండవ నియమం. उदाहरण के लिए गोविंद ने कविता पढ़ी. गोविंद ने कविता पढ़ी. इस वाक्य में
క్రియా శబ్ద్ ఏంటి, ఇందులో క్రియ ఏంటి, పడి అనేది క్రియా శబ్దము. ఇస్ క్రియాసే దో ప్రశ్న పూచేంగి. మనం అనుకున్నాం కదా, మనం క్రియని 2 ప్రశ్నలు అడగాలి, క్యా ఔర్ కిసే అని. ఇప్పుడు పడి అనేది క్రియ కాబట్టి దీన్ని 2 ప్రశ్నలు వేయాలి. గోవిందునే క్యా పడి. మొదటి ప్రశ్న క్యా, దేన్ని చదివాడు, దేన్ని, కవితకో పడి. కవిత ఉత్తర్ మిలా, దానికి కవిత అని మనకి సమాధానం వచ్చింది. కిసే పడి, రెండో ప్రశ్న వేద్దాం. దేనిని, దేనిని చదివాను, గోవిందునే కిసే పడి, దేనిని చదివాడు, గోవిందునే కవితకో పడి, దీనికి కూడా మనకి సమాధానం వచ్చింది. उसी तरह कुछ उदाहरण देखेंगे. राम ने पढ़ा, राम ने पाठ पढ़ा, राम ने पाठ पढ़ा. ఇక్కడ పడా అనేది మనకి క్రియాశబ్దం. క్యా ఔర్ కిసే ఈ 2 ప్రశ్నలు మనం అడిగినప్పుడు పాట్ అనే సమాధానం వచ్చింది. అలాగే రెండోది చూడండి, సీతానే రోటీ కాయి, సీతానే రోటీ కాయి, క్యా కాయి, రోటీ, కిసే కాయి, రోటీ, సమాధానం మిల్ గయా. లలితానే పాట్ లిఖా, క్యా లిఖా, కిసే లిఖా, ఈ 2 ప్రశ్నలు వేయాలి కదా. వచ్చినప్పుడు మనకి లలిత అనే పాట్ లిఖా, క్యా లిఖా, పాట్ లిఖా, కిసే లిఖా, పాట్కో లిఖా. అలాగే రాజునే ఆమ్ ఖాయా, కిసే కాయా, క్యా కాయా, ఉత్తర్ మిలగయా. మనకి సమాధానం వచ్చిందా. ఇలా సమాధానం వచ్చి అది సకర్మక క్రియ అయినప్పుడు మనం నే ప్రయోగం అనేది చేస్తాం అన్నమాట. ఇస్ तरह अगर क्रिया सकर्मक हो और भूतकाल में हो तब हम कर्ता के साथ ने का प्रयोग करते हैं. ఇది రెండో నియమం. कर्ता के साथ ने का प्रयोग सकर्मक होने पर और वाक्य भूतकाल में लिखने पर ने का प्रयोग करेंगे. ఇది రెండో నియమం. ఇక మూడో నియమం చూద్దాం. जब कर्ता के साथ ने जोड़ने पर अगर कर्ता सर्वनाम हो तो बदलाव आते हैं. మనకి ఎప్పుడైతే మనం కర్తకి నే చేరుస్తామో అప్పుడు కర్త సర్వనామ రూపంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అందులో మార్పులు అనేవి జరుగుతాయి. ఆ మార్పులను అనుసరించి మనం వాక్యాలని రాయాల్సి ఉంటుంది. కర్త నామ్ హోనే పర్ కోయి బదలావ్ నహీ ఆతా. అది ఒక పేరు, రామ్, సీత, లక్ష్మణ్ యా ఫిర్ లలిత ఇలాంటి పేర్లు వచ్చాయనుకోండి, అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు, ఎటువంటి మార్పులు రావు. उदाहरण के लिए राम, राम प्लस ने राम ने, सीता, सीता प्लस ने सीता ने. लेकिन कर्ता सर्वनाम होने पर बदलाव आते हैं. కొన్ని సర్వనామాల్లో కొన్నిటికి మార్పులు చెందుతాయి, అన్నిటికీ కాదు, కొన్నిటికి మారుతాయి. ఆ మారిన వాటిని మనం దృష్టిలో పెట్టుకొని వాక్యం అనేది రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకి వహ్ ప్లస్ నే ఉస్నేగా మారుతుంది. ఇప్పుడు మనం వహ్ ప్లస్ నేని వహనే అని రాయలేం, ఉస్నే అని రాయాల్సి ఉంటుంది. అలాగే యహ్ ప్లస్ నే, యహ్ ప్లస్ నే ఇస్నేగా మారుతుంది. ఇస్నేగానే రాయాలి కానీ యహ్నే అని రాయకూడదు. అలాగే ఏ ప్లస్ నే ఇన్హోన్నే, వే ప్లస్ నే ఉన్హోన్నే ఇలాగ మారుతాయి. అంటే కొన్ని సార్వనామిక రూపాల్లో ఉన్నప్పుడు కర్త మారుతూ ఉంటాయి. ఆ మార్పులను అనుసరించి మనం ఆ వాక్యాన్ని అనేది రాస్తూ ఉండాలి నే ప్రయోగం జరిగినప్పుడు. मुख्य रूप से 4 सार्वनामिक रूप हमें याद रखना है. ఏది ఇందాక మనం చెప్పుకున్న యహ్, వహ్, ఏ, వే ఈ 4టిని మనం గుర్తుపెట్టుకోవాలి. వాటితో మనం నే ప్రయోగం చేసినప్పుడు అవి ఎలా మారుతాయి అనేది గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. బాకీ సబ్ ఏక్ జైసే హోతే, మిగతా అవేమీ మారవు. ఎట్లాగా, మై ప్లస్ నే మైనే, అందులో ఏ మార్పు రాదు. తుమ్ ప్లస్ నే తుమ్నే, ఇందులోనూ మార్పు రాదు. హమ్ ప్లస్ నే హమ్నే, ఆప్ ప్లస్ నే ఆప్నే, ఇవి రాసేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నే వల్ల అవేవి మారవు. కానీ ఇందాక మనం చెప్పుకున్న 4 మాత్రం మారుతాయి కాబట్టి వాటికి నే ప్రయోగం చేసినప్పుడు ఖచ్చితంగా మనం అవి ఎలా మారుతాయో దాన్ని అనుసరించి వాక్యాన్ని రాయాల్సి ఉంటుంది. अब उदाहरण रूप में देखेंगे. उदाहरण के लिए రామ్ నే పాట్ పడా, ఇక్కడ పేరు వచ్చింది రామ్ కాబట్టి బాధ లేదు. రామ్ ప్లస్ నే రామ్ నే, రామ్ నే పాట్ పడా, ఉస్నే పాట్ పడా. ఉస్ వచ్చినప్పుడు వహ్ ప్లస్ నే ఉస్నేగా మారుతుంది, దాన్ని అనుసరించి రాయాలి. సీతానే పాట్ పడా, ఇస్నే పాట్ పడా, ఇస్నే యహ్ ప్లస్ నే ఇస్నేగా మారింది. మైనే పాట్ పడా, ఇన్హోన్నే పాట్ పడా, యహ్ ప్లస్ నే ఇస్నేగా మారుతుంది. అలాగే
ఏ ప్లస్నే ఇన్హోన్నేగా మారుతుంది. ఇవి మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. తుమ్నే పాట్ పడా, తుమ్ ప్లస్నే తుమ్నే ఇక్కడ కూడా మారదు. ఉన్హోన్నే పాట్ పడా, వే ప్లస్నే ఉన్హోన్నేగా మారుతుంది. దాన్ని అనుసరించి మనం వాక్యం రాయాల్సి ఉంటుంది. హమ్నే పాట్ పడా ఇక్కడ మారదు. ఆప్నే పాట్ పడా ఇక్కడ కూడా आप प्लस ने, आपने ఇక్కడ కూడా మారదన్నమాట. इस तरह हमें सर्वनाम के रूपों को ध्यान में रखकर ने का प्रयोग करना चाहिए. ఈ విధంగా మనం ఎక్కడెక్కడ మారతాయి అన్ని వాటిని గుర్తుపెట్టుకుంటే వాటిని అనుసరించి మనం వాక్యాన్ని రాయగలుగుతాం. ఇక 4వ నియమం. अब 4वां नियम देखेंगे. कर्ता के साथ ने का प्रयोग होने पर क्रिया का लिंग वचन कर्ता के ऊपर नहीं, कर्म के लिंग वचन के ऊपर आधारित होता है. ఇక 4వ నియమం ఏంటంటే నే ప్రయోగం చేసేటప్పుడు కర్తాకే సాత్ నే కా ప్రయోగ్ హోనే పర్, కర్తకి నే ప్రయోగం అనేది జరిగి కర్తాకే సాత్ నే కా ప్రయోగ్ కర్నే పర్ క్రియా కా లింగ్ వచన్, అప్పుడు క్రియ యొక్క లింగ్ వచన్ అంటే జెండర్ కానీ ఏకవచనం బహువచనం ఇవి కానీ కర్తాకే ఊపర్ నహి అంటే మనం కర్తను అనుసరించి కాకుండా నే ప్రయోగం జరిగినప్పుడు క్రియ కర్మను అనుసరించి కర్మ యొక్క లింగ్ వచనకే అనుసార్ బదలతా హై. కర్మను అనుసరించి మాత్రమే మన మార్పు వస్తుంది. అప్పుడు నే ప్రయోగం జరిగినప్పుడు మనకు కర్తతో సంబంధం ఉండదు, కర్మ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఆ కర్మ యొక్క లింగ వచనాలను బట్టి క్రియ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. ఉదాహరణ రవి కవిత సున్తా హై, రవి కవిత సున్తా హై. ఇది వర్తమాన కాలంలో ఉన్నది కదా, దీన్ని భూతకాలంలో మార్చినప్పుడు రవినే కవిత సుని, ఎందుకంటే క్యా సుని కిసే సుని మనకి సకర్మక క్రియ, సకర్మక క్రియ అయినప్పుడు భూతకాలంలో మననే ప్రయోగం చేయాలి కదా, చేసినప్పుడు రవినే కవిత సుని అని వాక్యం రాస్తాం. అక్కడ రవి ఇక్కడ చూడండి మనకి రవినే కవితా సుని. అలాగే ఇంకో ఉదాహరణ లతానే పత్ర లిఖా, యహా రవి కే అనుసార్ సున్తా హై లిఖా గయా. ఎందుకంటే చూడండి రవి అనేది పుల్లింగ శబ్దము, కవిత అనేది స్త్రీలింగ శబ్దము. ఇక్కడ మనం రవినే కవిత సుని అని రాసినప్పుడు మనం ఏంటి, మన నియమం ఏంటి, కర్తాకే సాత్ నేకా ప్రయోగ్ కర్నే పర్ క్రియా కర్మకే లింగ వచనకే అనుసార్ బదల్తా హై అనేది మన నియమం. కాబట్టి ఇక్కడ రవిని గురించి కాకుండా అక్కడ ఉన్న కర్మ, కర్మ అంటే కవిత, కవిత అనేది స్త్రీలింగ శబ్దం, దానిని అనుసరించి మనం రవినే కవిత సుని. రవి మామూలుగా ఎట్లా రాసాం మనం వర్తమాన కాలంలో రవి కవిత సున్తాహే అని రాసాం, అక్కడ రవిని అనుసరించి రాసాం, రవిని అనుసరించి కర్తను అనుసరించి మనం క్రియ రాసాం. కానీ ఇక్కడ మన భూతకాలంలో రవినే కవిత సుని, నే ప్రయోగం ఎప్పుడైతే జరిగిందో కర్త అయినటువంటి రవిని కాకుండా కర్మ అయినటువంటి కవితను అనుసరించి రాస్తున్నాం ఆ క్రియ అనేది. అది స్త్రీలింగ శబ్దం కాబట్టి రవినే కవిత సుని అని రాసాం అన్నమాట. ఇలాగ నే ప్రయోగం చేస్తున్నప్పుడు మనము కర్తను అనుసరించి కాకుండా కర్మను అనుసరించి కర్మ యొక్క లింగ వచనకే అనుసార్ హమే వాక్య లిఖనా హోతా హై. ఇక్కడ కూడా చూడండి గోపాల్నే దో ఆమ్ ఖాయే, రవినే కవిత సుని. ఇలాగ రకరకాలుగా మనం రాసేటప్పుడు ఆ కర్తను అనుసరించి కాకుండా కర్మను అనుసరించి మాత్రమే మనం వాక్య ప్రయోగం అనేది చేయవలసి ఉంటుంది. రవినే కవిత సుని ఇస్ వాక్యమే కర్త రవి, ఇందులో కూడా కర్త రవి. ఎవరు కవిత సుని, సుని అనేది మనకి క్రియ. ఇక్కడ మన సుని అనే క్రియ ఎలా రాసాము, కవితను అనుసరించి రాసాము, ఎందుకంటే కవిత కవితాయే స్త్రీలింగ శబ్దం, స్త్రీలింగ శబ్దం కాబట్టి సుని అని రాసాం. ఫిర్ భీ హమ్ సుని లిఖే, ఎందుకని రాసాం సుని అని, రవి అనేది పుల్లింగ శబ్దమైన సుని అని రాసాం క్రియని, ఎందుకంటే రవి నుంచి కాకుండా కవితను అనుసరించి రాసాం కాబట్టి. క్योंकि एक बार कर्ता के साथ ने जोड़ने पर क्रिया का लिंग वचन कर्म पर आधारित होता है. నే ప్రయోగం చేసినప్పుడు కర్మ మీదే ఆధారపడుతుంటుంది కాబట్టి క్రియ దాన్ని అనుసరించి మాత్రమే, అది స్త్రీలింగంలో ఉంటే స్త్రీలింగంలో, పుల్లింగంలో ఉంటే పుల్లింగంలో, బహువచన రూపంలో ఉంటే బహువచన రూపంలో ఇలా మార్చి రాస్తూ ఉంటాం అన్నమాట. इसलिए क्रिया कविता कर्म के अनुसार सुनी लिखा गया है, क्योंकि कविता स्त्रीलिंग शब्द है. स्त्रीलिंग शब्दం కాబట్టి అలా రాస్తాం, పుల్లింగ శబ్దం అయితే ఇంకోలాగా రాస్తాం అలాగనమాట. दूसरे उदाहरण में लता ने पत्र लिखा,
ఇక్కడ లత అనేది అమ్మాయి, ఫిमेल। इसमें भी लता स्त्रीलिंग शब्द है। लता అనేది स्त्रीलिंग शब्द में होने पर भी क्रिया कर्म पत्र के अनुसार पुल्लिंग में लिखा गया। అంటే ఇది ఎందుకు చెప్పామంటే రెండు స్త్రీలింగ శబ్దాలు అయితే మనకి తేడా తెలియదు, అందుకని ఏంటంటే పుల్లింగ శబ్దం తీసుకున్నప్పుడు స్త్రీలింగ కర్మను తీసుకుంటే మనకి ఎలా మార్చాలో తెలుస్తుంది। ఈ వాక్యంలో మనము కవిత అనే పత్రలిక, ఆ అమ్మాయి స్త్రీలింగ లత, లత అనే స్త్రీలింగ, లత స్త్రీలింగ హోనే పర్ బి క్రియా కర్మ పత్ర, ఇక్కడ కర్మ ఏంటి పత్ర, పత్ర అనేది పుల్లింగ శబ్దం కాబట్టి పత్రను అనుసరించి లత అనే పత్ర లిఖ అని రాసాం। పత్ర అనేది పుల్లింగ శబ్దం కాబట్టి లిఖ, మామూలుగా అయితే మనం ఏం రాసాం స్త్రీలింగ శబ్దం అయితే లత కాబట్టి లిఖి అని రాయాలి, ఇక్కడ పత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించి లిఖ అని రాసాం అన్నమాట। అందువల్ల మనము ఎప్పుడైతే कर्ता के साथ ने का प्रयोग करने पर क्रिया कर्म के लिंग वचन के अनुसार बदलता है అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట। అలాగే तीसरे उदाहरण में गोपाल ने 2 आम खाए, మనం మూడవ ఉదాహరణలో ఏ వాక్యం రాసాము गोपाल ने 2 आम खाए। यहाँ भी कर्म शब्द आम पुल्लिंग बहुवचन है। आम खाए దాన్ని బట్టి खाए అన్నప్పుడు ఏంటి అది బహువచన రూపంలో ఉన్నది। ऊपर के वाक्यों में सभी क्रियाएं మనం ఏమేం క్రియలు రాసాం చూడండి పైన వాక్యాల్లో सुनी लिखा खाए, అక్కడ కర్మ శబ్దాలు ఏంటి కవిత పత్ర 2 आम के लिंग वचन के अनुसार लिखा गया। ఈ మూడు కూడా ఆ మూడిటి మీద బేస్ చేసుకుని కర్మ శబ్దాలను అనుసరించి మాత్రమే మనం ఈ వాక్య ప్రయోగం అనేది చేసాం అన్నమాట। वर्तमान काल और भविष्य काल में कर्ता के अनुसार भूतकाल में कर्म के अनुसार క్రియ బదల్తా హై। మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్తమాన కాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ కర్తను అనుసరించి మనం క్రియా శబ్దాన్ని రాస్తాం క్రియని, అలాగే భూతకాలంలో మనం కర్తను అనుసరించి కాకుండా కర్మను అనుసరించి మాత్రమే వాక్యం అనేది రాస్తామని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం। एक बात ध्यान में रखनी चाहिए, कभी कभी कर्म का लोप होता है। ఒక్కొక్కప్పుడు వాక్యంలో కర్మం లుప్తమై ఉంటుంది, కనిపించదు, మనకి ఉండే ఉంటుంది కానీ మనకు కనిపించదు। मतलब वाक्य में कर्म नहीं होता, మనకి చూడటానికి కర్త కర్మ క్రియ ఉన్నది అని వాక్యం అంటాం కదా, ఒక్కొక్కసారి ఆ కర్మ లుప్త రూపంలో ఉంటుంది। कर्ता कर्म के साथ को का प्रयोग हो या कर्म ना होने पर क्रिया हमेशा पुल्लिंग एकवचन में होती है। ఎందుకంటే ఇక్కడ कर्ता कर्म के साथ को, कर्ता के साथ ने, कर्म के साथ को लगाने पर क्रिया हमेशा पुल्लिंग ఏకవచనం, పుల్లింగ ఏకవచనంలో మాత్రమే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి। उदाहरण के लिए राजू ने रमणी को देखा, रामू ने लड़कियों को देखा, रामू ने देखा, लड़कों ने देखा, लड़की ने खरीदा। ఈ వాక్యాలన్నిట్లో మొదటి రెండిటిలోనూ రాజునే రమణీకో దేఖా, ఎవరిని చూశారు దేనిని చూశారు అనే దానికి మనకి ఆన్సర్ వస్తుంది, మనకి జవాబు అనేది వస్తున్నది। రామునే లడకియోంకో దేఖా, కిసే దేఖా లడకియోంకో, అట్లాగా మనకి సమాధానం అనేది వస్తుంది। మూడోది చూడండి రామునే దేఖా, రామునే దేఖా మనకు అక్కడ కర్మ లుప్త వాక్యం అన్నమాట। దేని చూశాడు, చూసే ఉంటాడు కానీ దేని చూశాడు అనేది మనకు అక్కడ ఏమీ కనిపించట్లేదు, దీన్ని కర్మలుప్త వాక్యం అంటాం అన్నమాట। లడకోనే దేక, పిల్లవాళ్ళు చూశారు, దేన్ని చూశారు తెలియదు కానీ అక్కడ కర్మలుప్తమైంది, కనిపించటం లేదు। లడకీనే ఖరీదా, కొన్నది, ఏదో ఒకటి కొన్నది కదా కానీ ఏం కొన్నది అనేది మనకి క్లారిటీ లేదు, అంటే కర్మలుప్త లోపాలు, అంటే ఆ కర్మ అనేది మనకి ఆ వాక్యంలో కనిపించకుండా ఉంటుంది, అయినప్పటికీ మనం నే ప్రయోగం అనేది చేస్తాం అన్నమాట। इन वाक्यों में कर्म के साथ को जुड़ने पर और कर्म का लोप होने पर भी क्रिया पुल्लिंग एकवचन में ही है। అది కర్మ లుప్తమైన కర్మ ఉన్నప్పటికీ కూడా క్రియ అనేది పుల్లింగ ఏకవచనంలో మాత్రమే రాస్తాం అన్నమాట। यहाँ क्रियाएं देखा खरीदा एकवचन या बहुवचन में कर्ता होने पर भी कर्म होने पर भी पुल्लिंग ఏకవచन में కర్మ ఉన్నప్పటికీ అది ఏకవచనంలో ఉన్న బహువచనంలో ఉన్న క్రియ మాత్రం ఎప్పుడూ కూడా पुल्लिंग ఏకవచనంలో మాత్రమే రాస్తాం అన్నమాట। इस तरह हमें यह बात याद रखना है कि जब कर्ता के साथ ने और कर्म के साथ को लगता है, అంటే ఇది ఒక రూల్ అన్నమాట, కర్తకి నే ప్రయోగం జరిగి కర్మకి కో అనేది చేర్చబడినప్పుడు
క్రియ అనేది ఎప్పుడూ కూడా పుల్లింగ ఏకవచనంలో ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక 5వ నియమం చూద్దాం. बोल बूल ला सक चुक लग इन क्रियाओं को प्रयोग करते समय कर्ता के साथ ने का प्रयोग नहीं होता. అంటే ఇది ఒక రూల్ అనమాట. బోల్ బూల్ లా సక్ చుక్ లగ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటి, బోల్నా, బూల్నా, లానా, సక్నా, చుక్నా, లగ్న ఈ 6 క్రియలు క్రియారూపంలో వచ్చినప్పుడు వాక్యంలో మన నే ప్రయోగం అనేది చేయరాదు. कर्म को स्त्रीलिंग है या पुल्लिंग है इसका पहचान करने के लिए एक आसान तरीका है. మనకి ఇంకో 5వ నియమం ఏంటంటే బోల్ బూల్ లా సక్ చుక్ లగ్ అనే క్రియలు కనుక క్రియలాగా అంటే వాక్యంలో క్రియారూపంలో వచ్చినప్పుడు మనం నే ప్రయోగం అనేది చేయకూడదనమాట. ఎట్లాగంటే మంత్రి సభామే బోలే, మంత్రి సభామే బోలే. ఇక్కడ బోలే అనేది క్రియారూపంలో వచ్చింది కాబట్టి మంత్రిని అని రాయకూడదు. అవి ఎప్పుడైతే క్రియారూపంలో మనకి వస్తాయో మనం అక్కడ నే ప్రయోగం అనేది చేయకూడదు. రెండోది బూల్, మై పుస్తక్ లానా బూల్ గయా, మై పుస్తక్ లానా మైనే అని రాయకూడదు. మై పుస్తక్ లానా బూల్ గయా మర్చిపోయాను. మాట్లాడటం, భూలునా అంటే మర్చిపోవటం, లేదంటే లానా రామ్ గాడి లాయా అని రాయాలి కానీ రామ్నే గాడి లాయా అని రాయకూడదు. ఎందుకంటే లానా అనేది క్రియారూపంలో ఉన్నప్పుడు మనం నే ప్రయోగం అనేది చేయకూడదు. అలాగే సక్నా, మై యహ కామ్ కర్ సక, నేను ఈ పాటు మైనే అని రాయకూడదు. సక్ అనేది ఎప్పుడైతే క్రియారూపంలో వచ్చిందో మై యహ కామ్ కర్ సక అని మాత్రమే రాయాలి, అంతేగాని నే ప్రయోగం చేయకూడదు. అలాగే చుక్నా, మై యహ కామ్ పెహలే హీ కర్ చుకా హూ, ఎప్పుడో పూర్తి చేసేస్తానని చెప్పేటప్పుడు కూడా నే ప్రయోగం చేయము. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోల్ బూల్ లా సక్ చుక్ లగ్ అనేవి క్రియారూపంలో వచ్చినప్పుడు నే ప్రయోగం అనేది చేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్మ స్త్రీలింగ్ హే యా పుల్లింగ్ హే ఇసే కేసే పహచానే అది ఎలాగో చూద్దాం అన్నమాట. కర్మకో పుల్లింగ్ హే యా స్త్రీలింగ హే ఎలా కనుక్కోవాలి. కర్మ అనేది చాలా రకాల శబ్దాలు ఉంటాయి. వాటిలో స్త్రీలింగ శబ్దం ఏది, పుల్లింగ శబ్దం ఏది అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. చేస్తేనే కదా దాన్ని బట్టి మనం క్రియను రాయగలుగుతాం. అది ఎలా చేయాలంటే इसका पहचान करने के लिए एक आसान तरीका है. ఇది చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోగలిగింది. ఎలా అంటే వహ్ యహ్ కి పుల్లింగ ఏకవచన హోతో ఆకి మాత్ర. మనకి మన వ్యాకరణం మొత్తం మూడిటి మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది. అవి ఏంటంటే ఆకి మాత్ర, ఈకి మాత్ర, ఏకి మాత్ర. ఏంటంటే పుల్లింగ ఏకవచన హోతో అది పుల్లింగ ఏకవచనం అయితే కనుక ఆకి మాత్ర, ఆకి మాత్ర రాస్తే అది పుల్లింగ ఏకవచనంగాను, పుల్లింగ బహువచన హోతో ఏకీ మాత్ర రాస్తాం. అవునా? ఎలా బడా బడే, చోటా చోటే. అలాగే ఈకి మాత్ర స్త్రీలింగ్ హోతో చోటీ అని రాస్తాం కదా, అలాగే చోటీ ఈకి మాత్ర వచ్చినప్పుడు దాని స్త్రీలింగ శబ్దం. ఆ, ఏ, ఈ మాత్రలను అనుసరించి అది పుల్లింగ ఏకవచనమా, పుల్లింగ బహువచనమా, లేక స్త్రీలింగ శబ్దమా. స్త్రీలింగంలో అయితే మనకి ఏకవచనమైన బహువచనమైన ఈకి మాత్ర కానీ, ఇయా కానీ, ఏం కానీ ఇలా వస్తాయన్నమాట. వీటిని అనుసరించి మనము అది ఏకవచనమా లేకపోతే బహువచనమా అనేది ఈజీగా కనిపెట్టగలుగుతాం అన్నమాట. ఉసీ తరహ సంయుక్త క్రియాక అంతిమ ఖండ్ ఇంకొకటి నియమం ఉంది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నే ప్రయోగం చేసేటప్పుడు. उसी तरह संयुक्त क्रिया का अंतिम खंड अकर्मक होने पर भी ने का प्रयोग नहीं होता. సంయుక్త క్రియ అంటే ఒక వాక్యంలో రెండు ఉండొచ్చు. రెండు క్రియలు ఉన్నప్పుడు అక్కడ అంతిమ ఖండ్ చివర ఉన్న గనక క్రియ అకర్మకమైతే అప్పుడు కూడా నే ప్రయోగం చేయకూడదు. కొన్నిసార్లు రెండు క్రియలు కూడా వస్తూ ఉంటాయి కదా. జైసే బహు పుస్తక్ లే ఆయా, లేనా అది కూడా క్రియానే, ఆయా అది కూడా క్రియానే. అంటే ఈ వాక్యంలో రెండు క్రియలు ఉన్నాయి. క్రియలు ఉన్నప్పుడు మనం అంతిమ ఖండ్ అంటే చివరిగా వచ్చిన ఆయా అనేది సకర్మకం కాదు, అకర్మకం కాబట్టి నే ప్రయోగం చేయకూడదు. అలాగా రెండు కర్మలు కనుక రెండు క్రియలు కనుక వచ్చినట్లయితే వాక్యంలో అంతిమ ఖండ్ అది కూడా చివరిగా వచ్చిన క్రియ అకర్మకమైనప్పుడు కూడా నే ప్రయోగం అనేది మనం చేయకూడదు. ఉసే రేడియో లే జానా హే రెండో ఉదాహరణ. ఉసే రేడియో లే జానా హే, లేనా జానా ఈ రెండు కూడా క్రియలే. ఈ క్రియల్లో కూడా మనం జానా అనే దాని ఆధారంగా తీసుకుంటే అది అకర్మకం, నే ప్రయోగం
చేయకూడదనమాట. అలాగే ఇంకొకటి జాన అనేది మనం వర్తమాన కాలంలో జాత అనే క్రియ ఉంది కదా, రామ్ జాతా హే, రామ్ జాతా హే అనేది ఈ జా అనే క్రియ ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది భూతకాలంలో గయాగా మారుతుంది. జాత అనే క్రియ గయాగా మారుతుంది. అప్పుడు కూడా నే ప్రయోగం చేయం. జాత అనేది గయాగా మారుతుంది. గయా అనేది క్రియారూపమే మారిపోయింది కాబట్టి నే ప్రయోగం చేయం అక్కడ మనం. इस तरह अगर हम ने के प्रयोग के नियमों को अच्छी तरह समझेंगे, ఈ 6 నియమాలను కనుక మనం గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా వాటిని అనుసరించి వాక్యాలు రాస్తే ఈ నే ప్రయోగం అనేది మనకి చాలా సులభంగా అర్థమైపోతుంది. तो इसका प्रयोग करना हमारे लिए आसान होगा. ఈ 6 మనం చేసేటప్పుడు గుర్తు పెట్టుకుంటే కనుక మనం నే ప్రయోగం అనేది చాలా సులభంగా చేయగలుగుతాం. హర్ ఏక్ విషయకి 2 పహలు होते हैं. ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి కదా, ఒక వైపు చూస్తే మనకి చాలా కష్టం అనిపించవచ్చు, కానీ రెండో వైపులో అందులోనే సులువైన మార్గాలు మనం తెలుసుకుంటే, టెక్నిక్స్ అంటాం కదా, చిన్న చిన్న చిట్కాలు, అవి కనుక తెలుసుకుంటే మనం ఈ వ్యాకరణంలో నే అనే ప్రయోగానికి ఏమాత్రం భయపడక్కర్లేదు, చక్కగా అర్థం చేసుకోగని చాలా సులభంగా కూడా రాయగలుగుతాము. జైసే నేకా ప్రయోగ్ కర్నా, ఈ నేకా ప్రయోగ్ కర్నా అనేది కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. ఎలాగా? ఎందుకంటే భూతకాలంలో కానీ వర్తమాన కాలంలో కానీ నే ప్రయోగం చేయం కాబట్టి, కర్తను అనుసరించి రాసేస్తాం కాబట్టి మనకి ఎటువంటి సమస్య ఉండదు. మనకి సమస్యల్లా భూతకాలంలో ఈ నే ప్రయోగించేటప్పుడు ఎక్కడ చేయాలి ఏంటి అనేది, కహా కర్నా హై కహా నహీ కర్నా హై, ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు అనేది మనకి ఇలాగా ఈ నియమాలను అనుసరించి కనుక మనం వీటిని అర్థం చేసుకుని వీటి ద్వారా కనుక వీటిని ఫాలో అవుతూ చేస్తే మనకి నే ప్రయోగం అనేది చాలా సులభంగా చేయగలుగుతాము, ఇబ్బంది లేకుండా చాలా సులభంగా ఉంటుంది. ఈ నే ప్రత్యయ గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఇది యూట్యూబ్లో డిడి సప్తగిరి ఛానల్లో యూట్యూబ్లో పెట్టబడి ఉంటుంది. మీకు ఎటువంటి సందేహాలు కానీ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, దానికి తగిన సమాధానాలు నేను ఇస్తాను. ధన్యవాదాలు.